గెలుపు పక్కా అనుకున్న చోట బొక్కబోర్లా పడటం ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు స్థానిక లీడర్లు. ఏదో అనుకుంటే ఇంకేదో అయిందని ఆదిలాబాద్ కాంగ్రెస్ నాయకులు ఆలోచిస్తున్నారు. ఆదిలాబాద్ పార్లమెంటు స్థానాన్ని సవాలుగా తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. బీజేపీ సిట్టింగ్ స్థానమైన ఆదిలాబాద్ లోక్సభ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు అధికారంలోకి వచ్చిన నాటి నుండే ఆపరేషన్ స్టార్ట్ చేశారు. ఆదివాసీ ఓటర్లు అధికంగా ఉన్నారనే ఆలోచనతో మంత్రి సీతక్కను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నియమించారు. అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డి అనుచరుడైన సత్తు మల్లేష్ కు కీలక బాధ్యతలు అప్పగించారు. ఇక ఇన్ఛార్జ్ మంత్రిగా మంత్రి సీతక్క పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించారు. చేరికలపై ఫోకస్ పెట్టి వివిధ పార్టీల నేతలను జాయిన్ చేయించారు. సీనియర్ నేతలు ఇంద్రకరణ్ రెడ్డి, కోనేటి కోనప్ప, విఠల్ రెడ్డి వంటి చాలా మందిని తిరిగి పార్టీలోకి తెచ్చారు. ఆనతి కాలంలోనే పాత కొత్త నేతలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ బలమైన పార్టీగా ఎదిగింది. ఇక చేరికలతో పార్టీ పుంజుకుందనే అభిప్రాయంతో దాదాపు 2 డజన్ల మంది ఎంపీ టికెట్ కోసం ప్రయత్నించారు. కానీ రాజకీయాలతో సంబంధం లేని ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆత్రం సుగుణకు టికెట్ కేటాయించింది కాంగ్రెస్. గతంలో ఆదివాసీ ఉద్యమాలు చేయడం, మానవ హక్కుల వేదికలో క్రియాశీలకంగా పనిచేయడంతో సుగుణ అభ్యర్థిత్వంపై మొగ్గు చూపారు అగ్రనేతలు. పార్టీలో చాలా మంది ఆత్రం సుగుణకు టికెట్ కేటాయించడాన్ని వ్యతిరేకించిన మంత్రి సీతక్క, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పట్టుబట్టి మరీ సుగుణకు టికెట్ ఇప్పించేలా ప్రయత్నించారు. కానీ విపక్షాలు కాంగ్రెస్ అభ్యర్థి నేపథ్యాన్ని అస్త్రంగా మార్చుకొని సక్సెస్ అయ్యాయి. లంబాడాలకు వ్యతిరేకంగా ఆమె పనిచేయడాన్ని, మతం మారడాన్ని విస్తృతంగా ప్రచారం చేసి కాంగ్రెస్ ను ఇరకాటంలో పెట్టేశారు. ఇదే సమయంలో మంత్రి సీతక్క ఎక్కువగా ఊట్నూరుకే పరిమితం కావడంతో మిగిలిన 6 అసెంబ్లీ సెగ్మెంట్లలో పార్టీని సమన్వయం చేయలేకపోయారని అంటున్నారు. మంత్రి సీతక్క కేవలం ఊట్నూరు నేతలకే ప్రాధాన్యం ఇచ్చారని, తమను నిర్లక్ష్యం చేశారని మిగిలిన నియోజకవర్గాల నేతలు అసంతృప్తితో సాగిన ప్రచారం చేయలేదని చెబుతున్నారు. ఇక పార్టీ ఇన్ఛార్జిగా వచ్చిన సత్తు మల్లేష్ సైతం ఒంటెద్దు పోకడలతో కార్యకర్తలను, ముఖ్య నేతలను పట్టించుకోలేదనే కారణంతో కీలక సమయంలో అంతా గప్చుప్ గా ఉండిపోయారంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు సెకండ్ క్యాడర్ నేతలతో నెట్టుకొచ్చిన పార్టీ పార్లమెంటు ఎన్నికల నాటికి బలమైన నేతల చేరికతో పటిష్టంగా కనిపించిన ఎన్నికల నాటికి సీన్ మొత్తం రివర్స్ అయిందంటున్నారు. బీఆర్ఎస్ నుండి మాజీ మంత్రి అల్లుళ్ల ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి ఎంపీ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ లో చేరిన ఆ 2 నేతల అనుభవాన్ని పెద్దగా వాడుకోకపోవడం ఓ కారణంగా చెప్తున్నారు. మరోవైపు ఉమ్మడి జిల్లాలో ఎంతో పేరున్న సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, మూదోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డిని సైతం లైట్ తీసుకోవడం నష్టం చేకూర్చిందని చెబుతున్నారు. కేవలం 3 నేతల కనుసన్నల్లోనే రాజకీయాలు నడిచాయని, అనుభవ రాహిత్యం, జిల్లా రాజకీయాలపై అవగాహన లేని వ్యక్తుల వల్లే ఓటమి మూట కట్టుకున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక పార్టీ ఫండ్ ఖర్చు చేయడంలోనూ కొందరు చేతివాటం ప్రదర్శించారని అంటున్నారు. మొత్తానికి గెలిచే అవకాశం ఉన్నా సీటును కాంగ్రెస్ నేతలు చేతులా వదులుకున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.